హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా. మనము కెమిస్ట్రీ టాపిక్ సంబంధించి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి మనము ఏ చాప్టర్స్ చదవాలి, దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్. ఓకేనా. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ భాగంగా అంటే 2016 ప్రిలిమ్స్, మెయిన్స్, 17 మెయిన్స్, 19 మెయిన్ ప్రిలిమ్స్, 19 మెయిన్స్. ఈ రకంగా మనము ప్రీవియస్ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మనతో డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది మనకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు ఈ ప్రకారమే అంటే మనకు ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తున్నాయనేది డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. మీరు మీ దగ్గర బుక్ ఉంటే కనుక ఆ చాప్టర్ అంటే ఆ లెసన్ నేమ్ ఎదురుగా మీరు మార్క్స్ పెట్టి కూడా రాసుకోండి. ఓకేనా. ఎందుకంటే మీకు చదివేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ అయితే ఏ చాప్టర్ అయితే వెయిటేజ్ ఎక్కువ ఉందో దాన్ని మీరు ఎక్కువసార్లు చదవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ మనము టాపిక్లోకి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ కెమిస్ట్రీ, ఇక్కడ మనకు చాప్టర్స్ 2016 ప్రిలిమ్స్, 17 మెయిన్స్, 19 ప్రిలిమ్స్, 19 ప్రిలిమ్స్, 19 మెయిన్స్, 2023 ప్రిలిమ్స్. ఓకేనా. ఈ రకంగా మనము చేసుకోవడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఒకసారి 2016 ప్రిలిమ్స్లో టోటల్గా కెమిస్ట్రీ నుంచి మనకి 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ 17లో చూసినట్లయితే 7 క్వశ్చన్స్, నెక్స్ట్ 8 క్వశ్చన్స్, తర్వాత 8 క్వశ్చన్స్, నెక్స్ట్ 7 క్వశ్చన్స్, తర్వాత 8 క్వశ్చన్స్. ఈ రకంగా మనకు రావడం జరిగింది. ఓకేనా. అంటే ఓవరాల్గా మనకు కెమిస్ట్రీలో మనకి ఎన్ని క్వశ్చన్స్కు రేపు కానిస్టేబుల్ మెయిన్స్కి వస్తుందంటే వచ్చేటువంటి అవకాశం ఉందంటే మనకు 8 నుంచి 11 క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది అనమాట. ఓకేనా. యావరేజ్గా. ఓకేనా. 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు. ఓకేనా. 7 కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీని ప్రకారం చూసినట్లయితే మనం. ఓకేనా. మరి ఈ 8 నుంచి 11 క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 క్వశ్చన్స్లో మెజారిటీ ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది డిస్కషన్ అయితే చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చదవాల్సినటువంటి టాపిక్స్ ఏవి అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ. ప్రతి ఒక్కరు కూడా ఈ చాప్టర్ చదవాల్సి అయితే ఉంటుంది. రేపు మనకు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా దాదాపు ఈ చాప్టర్ నుంచి అంటే పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ నుంచి దాదాపుగా మనకి 2 to 3 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, బేసిక్ టాపిక్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి లోహాలు, అలోహాలు. ఓకేనా. దీన్ని మనం కొన్ని బుక్స్లో లోహ సంగ్రహణ శాస్త్రం అనేటువంటి పేరుతో కూడా ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. దీని నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకేనా. నేను ఇవి ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్ ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను మీకు రేపు మెయిన్స్కి వచ్చేటువంటి అవకాశం ఏ విధంగా ఉందో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అది కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆమ్లాల క్షారాల నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్. ఓకేనా. ఒక క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుంది. సిచ్యువేషన్ బట్టి మనకు 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు ఆమ్లాల క్షారాలు. ఓకేనా. అంటే ఖచ్చితంగా ఒక చూడండి, ఇక్కడ మనకు మూలకాల వర్గీకరణ, పరమాణు నిర్మాణం ఖచ్చితంగా చదవాలి, అలాగే లోహాలు, అలోహాలు చదవాలి, ఆమ్లాల క్షారాలు చదవాలి ఖచ్చితంగా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కార్బన్ రసాయన శాస్త్రం, ఇది కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్. దీని నుంచి మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూడండి, నిత్య జీవితంలో రసాయన పాత్ర. దీని నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఖచ్చితంగా కంపల్సరీగా దీని నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది మనకి చూడండి ఒకసారి, ఇక్కడ పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, లోహాలు, అలోహాలు, ఆమ్లాలు, క్షారాలు, కార్బన్ రసాయన శాస్త్రము, నిత్య జీవితంలో రసాయన పాత్ర. ఓకేనా. ఈ చాప్టర్స్ 1, 2, 3, 4, 5 ఈ 5 చాప్టర్స్ మీరు ఫస్ట్ చదవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా.
చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడే మనకు ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఇట్లా తీసుకున్న దాదాపు మనకు 8 క్వశ్చన్స్, దాదాపు 5-6 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు ఈ చాప్టర్స్ చదివినా కూడా. ఓకేనా. రిమైనింగ్ చాప్టర్స్ మీ బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి పాలిమర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఇవి చదివిన తర్వాత నెక్స్ట్ పాలిమర్స్కి వెళ్ళండి. ఓకేనా. సో ఇంకేదైనా టాపిక్స్ మీ బుక్స్లో అంటే స్టాండర్డ్ బుక్స్లో ఏమైనా బుక్స్లో ఉన్నట్లయితే ఫస్ట్ ఈ చాప్టర్స్ చదివిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ని వెళ్ళండి. సో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మనకు మ్యాక్సిమం బేసిక్స్ మీదనే పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. కొద్దిగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఓకేనా. ఫిజిక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ కొద్దిగా బాగా చూసుకోండి, అది కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. కెమిస్ట్రీకి సంబంధించి మీకు థియరీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ స్ట్రక్చర్స్, ఏదైనా నేమ్స్ అలాంటివి కొద్దిగా ఈజీగా గుర్తుపెట్టుకొని చదవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి 2016 సంబంధించి చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఏవైతే మనము కొన్ని లెసన్స్ చెప్పామో ఆ లెసన్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే చూడండి. ఇక్కడ 2016 ప్రిలిమ్స్లో మూలకాల వర్గీకరణ, పరమాణు నిర్మాణం గురించి 3 క్వశ్చన్లు వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ 17లో 4 క్వశ్చన్స్, 19లో 2 క్వశ్చన్స్, 19లో 2 క్వశ్చన్స్, 19 మెయిన్స్లో 2 క్వశ్చన్స్. 2023 ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ రాలేదు దీని నుంచి. ఓకేనా. సో అలోహాలు తీసుకుంటే 2016లో ఏం రాలేదు, 17లో ఒక క్వశ్చన్ వచ్చింది, 19లో ఒక క్వశ్చను, 2019లో ఒక క్వశ్చను, మెయిన్స్లో రాలేదు, ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అలోహాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొన్ని ఖనిజాలకు సంబంధించి వాటి యొక్క కాంబినేషన్ సంబంధించి నేమ్స్ అయితే ఉంటాయి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆమ్ల క్షారాలు తీసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ 16లో 1, 17 మెయిన్స్లో ఒక క్వశ్చన్, 19లో 1, 19లో 1, ఇక్కడ చూడండి 19లో 2 క్వశ్చన్లు వచ్చాయి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్, 19 మెయిన్స్లో ఒక క్వశ్చన్, 23లో ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు ఆమ్ల క్షారాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏటీస్ పరంగా తీసుకున్నట్లయితే. ఓకేనా. ఇదొక యూనిట్. సో ఇదొక యూనిట్. ఈ 3 యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ 3 నేర్చుకున్నా కూడా మనకు దాదాపుగా 4-5 క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయొచ్చు. 4-5 క్వశ్చన్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే కార్బన్ రసాయన శాస్త్రం, దీని నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి 2016 ప్రిలిమ్స్లో. మెయిన్స్లో 2017 మెయిన్స్లో ఏం రాలేదు. 19లో 2 క్వశ్చన్స్, ఇక్కడ 19లో 1 క్వశ్చన్, 19 మెయిన్స్లో ఒక క్వశ్చన్, 2023లో ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఓకేనా. సో కార్బన్ రసాయన శాస్త్రం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. పారిశ్రామిక రసాయన శాస్త్రం నుంచి 16లో ఏం క్వశ్చన్ రాలేదు, 17లో రాలేదు, 19లో ఒక క్వశ్చన్ వచ్చింది, 19లో ఏం రాలేదు, 19 మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. 23 ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ రాలేదు. నెక్స్ట్ నిత్య జీవితాల రసాయన శాస్త్రం చూసినట్లయితే 16లో 2 క్వశ్చన్స్, 17 మెయిన్స్లో ఏ క్వశ్చన్ రాలేదు, 19లో ఒక క్వశ్చన్ వచ్చింది, 19లో ఒక క్వశ్చన్, 19 మెయిన్స్లో ఒకటి, 2023 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్. ఓకేనా. సో ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నెక్స్ట్ మనకు మెయిన్స్లో కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మీరు ఏం చేయాలంటే 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ 4 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈ బాగా చదవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. పాలిమర్స్ చూసినట్లయితే పాలిమర్స్ నుంచి 16 ప్రిలిమ్స్లో ఒకటి, 17 మెయిన్స్లో ఒకటి, 19లో క్వశ్చన్ రాలేదు మనకి. ఓకేనా. 19 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, 19 మెయిన్స్లో రాలేదు, 23 ప్రిలిమ్స్లో రాలేదు. ఓకేనా. సో ఈ వెయిటేజ్ ప్రకారం మనం తీసుకొని చదివినట్లయితే మనకు టైం అంటే తక్కువ టైంలో బిట్టుపడేటువంటి ఏరియాలు బాగా చదవచ్చు. ఓకేనా. సో కాబట్టి మనం అంతా చదువుకున్నా కూడా అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ మనకు రాకపోవచ్చు. కాబట్టి సో వచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్టుపడేటువంటి టాపిక్స్ చదివినట్లయితే మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో ఎక్కువ చదువుకొని ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అంటే హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా మీకు ఈవెన్ ఇంగ్లీష్ కూడా మీకు ఈ రకంగా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఫాలో అయితే కనుక మీరు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే
వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.